తెలంగాణ కేబినెట్ లో సీనియర్ లీడర్ సీతక్క గారు టీటీఆర్ కన్వెన్షన్ కి రావడం జరిగింది. మనందరికీ తెలుసు చాలెట్ మహానగరంలో టీటీఆర్ కన్వెన్షన్ మహా అద్భుతంగా జరుగుతుంది. సో ఈ రోజు ఇక్కడ దానిలో భాగంగా సీతక్క గారు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. సో ఈ ప్రవాసులతోటి కలవడం, ఇక్కడ ఇంతమంది తెలుగు వారి కుటుంబాలను కలుసుకోవడం ఏ విధంగా అనిపిస్తుందో తన మాటలోనే తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుందండి? హైదరాబాద్ లో తెలంగాణలో తెలుగు గడ్డ మీద ఉన్నట్టుగా ఆంధ్ర తెలంగాణ బిడ్డలందరూ ఇక్కడ ఐక్యంగా ఉండి మన యొక్క మూలాలు మర్చిపోకుండా అత్యంత ఆత్మీయతతో అనుబంధాన్ని వ్యక్తం చేస్తుంటే నాకు అమెరికాలో ఉన్న ఫీలింగ్ అనిపించట్లేదు. వాస్తవానికి ఫ్లైట్ ఎక్కిన తర్వాత కొద్దిగా సఫకేషన్ లాగా అనిపించింది. ఎక్కడికో పోతున్నాము, ఎందుకు వెనుకోపోతే బాగుండు అని. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ భయము, ఆ సఫకేషన్ లేదు. చాలా ఫ్రీగా మనం అంతా మన ఇంటి పక్కోళ్ళు మన ఫ్యామిలీస్తో ఉన్నట్టుగా ఉంది. సో మీరందరూ కూడా ఇక్కడ వీళ్ళందరూ అదే విధంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే స్వచ్ఛమైన వాతావరణంలో మీరు ప్రజలతో తిరిగి ఉన్నారు కాబట్టి మీకు ఆ ఫీలింగ్ వచ్చినట్టుంది. అదే అంటే మన వాళ్ళు ఏం మారలేదు ఇక్కడికి వచ్చినా సరే. ఇక్కడ టెక్నాలజీ, ఇక్కడ డెవలప్మెంట్ ఇవన్నీ ఉన్నా కూడా అదే నేనేమంటా అంటే గాంధీ గారు అంటారు, నా కిటికీలో నుంచి అన్ని రకాల గాలులు వస్తాయి కానీ నా సంస్కృతిని, నా ఆచారాలను మాత్రం ఎగరగొట్టవు అని. అట్లా మన వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాలలో ఇక్కడ లేదా ఆంధ్ర నుంచి వివిధ ప్రాంతాలలో ఇక్కడ సెటిల్ అయినప్పటికీ ఇక్కడ రకరకాల ప్రదేశాల యొక్క కల్చరు, లైఫ్ స్టైల్ ఉన్నప్పటికీ కానీ మనదంటూ మన తెలంగాణ, తెలుగు ఈ రెండు గడ్డలకు సంబంధించినటువంటి ఆ స్వచ్ఛదనం, పచ్చదనం అన్నట్టుగా ఆ కల్చర్ని అట్లనే ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా నిండుతనంగా కూడా మన వాళ్ళందరూ చాలా పిల్లలకు కూడా ఆ డ్యాన్స్లు, ఆ పాటలు అవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. మన తెలంగాణ అంటే మన అక్కడైనా కొంచెము వేరే మన స్లాగ్ మర్చిపోతారేమో కానీ ఇక్కడ అది మర్చిపోకుండా నేను ఇది చూస్తూ ఉన్నా. చాలా అద్భుతంగా క్రమశిక్షణగా మన మూలాల్ని, మన ఆచారాలు, మన భాష, మన జీవన లైఫ్ అదంతా అట్లనే ఉండాలని బాగా మన వాళ్ళు నేర్పిస్తున్నారు పిల్లలకు. అది చాలా నచ్చింది నాకు. సో ఎంతో మంది ఆడపిల్లలకి సీతక్క ఇన్స్పిరేషన్. సో ఇక్కడ సెకండ్ జనరేషన్ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ వాళ్ళు చాలా మంది అవుతున్నారు. వారందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే? దిస్ ఈజ్ మై సెకండ్ లైఫ్ అనుకుంటా, బోనస్ లైఫ్ అని కూడా అంట, ఎక్స్ట్రా లైఫ్ అని కూడా అంట. ఎందుకంటే 14-15 ఇయర్స్లో నేను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి గన్తో ఫైట్ చేసి అప్పుడే చనిపోవడానికి నేను సిద్ధపడిపోయినాం. మనం పబ్లిక్ కోసము, ప్రజల కోసమే ఉండాలి అని ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో విమర్శలు ఇట్లాంటివి వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంటే తప్పు చేయకుండా రకరకాలుగా బట్టగాల్చి మీదేస్తారు అంటే ఏంటిదో అనేది అనుభవిస్తున్నాము. సో అయినా కూడా లేదు, మనం లైవ్లో ఉండాలి, బతకాలి, మనకు చేతనైనంత వరకు పబ్లిక్ కోసం, ప్రజల కోసం, మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం చేయాలి అని. అట్లా ఈనాటి మహిళలకు కూడా నేను మహిళ అనగానే కష్టము, కన్నీళ్ళు, అత్తారింటి వేధింపులు, భర్త ఇబ్బందులు ఇవే మన చుట్టూ ఉంటాయి అనేది అనుకుంటారు. కానీ అక్కడి నుంచి కూడా ఎంత స్థాయి కన్నా ఎదిగే వాళ్ళు, ఎంతో ఉన్నతమైన స్థానాల్లోకి ఎదిగినటువంటి వాళ్ళు, అనేక కష్టాల కడల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి ప్రతి మహిళ కష్టం వచ్చినప్పుడు ఇదే నా లాస్ట్ లైఫ్ అనుకోవద్దు. ఎందుకంటే నేను కూడా అట్లా నా లైఫ్ ఇదే అనుకొని అటుపోయాను. ఇప్పుడు నేను సెకండ్ లైఫ్ లాగా లీడ్ చేస్తున్నాను. ఈ లైఫ్లో ఉన్నంత నా శక్తి మేరకు నేను కష్టపడాలి అని అనుకుంటా. కాబట్టి ప్రతి ఉమెన్ కూడా ప్రతి చోట కష్టం అనేది ఉంటుంది, కష్టం లేకుండా ఏది ఉండదు. కాబట్టి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క రకమైన కష్టం. కొంతమంది నీడలో కూర్చున్నారు, వీళ్ళకేం కష్టం లేదు అనుకుంటారు. సాఫ్ట్వేర్లో కావచ్చు లేదా కంపెనీ నడుపు, వాళ్ళ మైండ్ ఎంత హీట్ ఎక్కుతో మాకు తెలుసు. అప్పుడు దానికంటే మనం మంచిగా అడవిలో గట్టిగా చేనులంబడి చిలకలంబడి తిరిగిందే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి ఎవరి ఫీల్డ్లో వాళ్ళకు ఉంటాయి కష్టాలు, దాన్ని అధిగమించడమే మనం నేర్చుకోవాలి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలని ప్రతి మహిళకి నేను కోరుతాను. అద్భుతంగా చెప్పారండి. సో అడవి నుంచి అసెంబ్లీ దాకా, ఆ రోజులో ఈ రోజు అసెంబ్లీ, అడవి నుంచి అమెరికా దాకా ఎలా అనిపిస్తుంది మీకు ఆ రోజు గుర్తొచ్చినప్పుడు? అదే నేను నా లైఫ్లో నేను ఎక్కువ ఇష్టపడే కష్టాన్ని ఇష్టంగా ఎంచుకున్నప్పుడు ఏది కష్టం అనిపించదు. సో నేను అందుకనే ఎప్పుడు కూడా నాకు బ్యాక్ బోన్ ఏం లేదు. నాకు తల్లిదండ్రులు ఉన్నత కుటుంబం కాదు, ఉన్నత కులం కాదు, లేకుంటే ఇంకోటి కాదు. సో కూలి కుటుంబాల నుంచి, ఆదివాసీలు అంటే మీకు తెలుసు అడవులలో జీవించే కుటుంబాల నుంచి వచ్చి మళ్ళీ అడవుల్లోకి వెళ్ళి అక్కడే చాలా ఏళ్ళు బతికి బయటకు వచ్చి నా స్టడీస్ మీద నేను ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసింది. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్ అని ఏదైతే నెల్సన్ మండేలా గారి స్ఫూర్తి ఉందో దాంతో నేను రీస్టార్టెడ్ మై ఎడ్యుకేషన్. నేను మళ్ళీ ఆగిపోయిన స్టడీస్ బయటికి రాగానే LLB చేసిన, MA చేసిన,
అప్పుడు అందరూ నువ్వు పాలిటిక్స్లోకి ఎందుకు రావద్దు అన్నప్పుడు నిజంగానే ఒక ప్లాట్ఫామ్ కావాలి మనకు పబ్లిక్లో ఉండడానికని రాజకీయాల్లోకి వచ్చినా కూడా నాకు అనిపిస్తుంది అన్నీ నా లైఫ్లో ఇన్ని రకరకాల స్టెప్స్ మారినాయి. చిన్నప్పుడు అమ్మ నాన్న, తర్వాత హాస్టల్ జీవితం, తర్వాత విప్లవోద్యమం, తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాం. కానీ అన్ని కాలాలలో మనం వెంబటి ఉండేది నాలెడ్జ్, ఎడ్యుకేషన్. సో నేను దాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలని LLB చేసిన, MA చేసిన, MLA అయినా, PhD చేసిన, LLM చేసిన, ఇప్పుడు సెకండ్ LLM కోసం అడ్మిషన్ కోసం వెయిటింగ్. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అనే దానికోసం నేను చేస్తూ ఉన్నా. కాబట్టి అందరినీ ఒకటే, మన ఆడపిల్లలలో ముఖ్యంగా ఆడపిల్ల కానీ ఎవరైనా కానీ మన లైఫ్లో రకరకాల పర్సన్స్ వస్తుంటారు పోతుంటారు. అన్ని పోయినా పోంది ఆత్మవిశ్వాసం ఉండాలంటే మన నాలెడ్జ్ పెంచుకోవాలి, ఎడ్యుకేషన్ పెంచుకోవాలి. అది ఒక మనం కట్టుబట్టలతోటి బయటికి వెళ్ళినా ఎక్కడైనా మనకు అది ఉంటే, చదువు ఉంటే ఎక్కడైనా పని చేసుకోవాలి. ఇప్పుడు మీరు మన సొంత గడ్డ మీద నుంచి అన్ని వదిలిపెట్టుకొని వచ్చారు, మీరు ఏముంది మీ దగ్గర? క్వాలిటీ, ఎడ్యుకేషన్, నాలెడ్జ్, దాంతో ఇక్కడ మీరు బతకగలరు, కాన్ఫిడెన్స్. సో ఇది కాపాడుకోవాలని కోరుతున్నాను. ఫైనల్ గా సో మీరు ములుగు కాన్సిస్టెన్సీలో సో పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు అండ్ తెలంగాణలో పంచాయతీరాజ్ డెవలప్మెంట్ కోసం అదే ఆడపిల్లల చదువు గురించి మీ ప్రాజెక్టులు ఏంటి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? ఇప్పుడు వాస్తవానికి మేము మహిళల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఉమెన్ సెంట్రిక్ ప్రోగ్రామ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. మహిళలకు వాళ్ళని ఆర్థికంగా ఎదగనివ్వాలి, వాళ్ళ చేతిలో 4 రూపాయలు ఉండాలని ఫస్ట్ బస్ ఫ్రీ కానీ, ఇండ్లలో కరెంట్ ఫ్రీ కానీ, లేకుంటే గ్యాస్, ఇట్లాంటివన్నీ ఉమెన్ సెంట్రిక్గా, అంటే ఉమెన్ మీద బర్డన్ పడేటి కొంత ఫ్రీ చేసినాం. తర్వాత ఉమెన్కు వాళ్ళకు లోన్స్ ఇప్పేయడం, ఇంట్రెస్ట్ అనేది చాలా పెద్ద ఎక్స్ప్లైటేషన్. మన దగ్గర ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ వాళ్ళు చాలా లోన్స్ ఇచ్చేది, ఇబ్బంది పెడితే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. సో దాని నుంచి పేదరికం కూడా నిర్మూలించబడాలి, ఎరాడికేషన్ జరగాలి, పావర్టీ అంటే ఖచ్చితంగా ఉమెన్ అనేది ఆర్థికంగా ఎదగాలని ఇప్పుడు 10 lakhs వరకు ఉమెన్కు మనము ఫ్రీ లోన్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తున్నాము. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి బిజినెస్లు ఇస్తున్నాము. హైటెక్ సిటీ ఉందో ఆ పక్కన శిల్పారామం ఉంటుంది, దాదాపు 1000 కోట్ల ఆస్తిని మొత్తం మహిళా సంఘాలకు ఇచ్చేసారు. వాళ్ళ బిజినెస్ అంతా మహిళలంతా అక్కడ పెట్టుకుంటారు, వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అక్కడ సేల్స్ చేసుకోవడానికి. గ్రామీణ ప్రాంతంలో ఉండే మహిళలు కూడా వాళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏమవుతున్నాయో ఆ శిల్పారామంలో అమ్ముకుంటున్నారు. అట్లా బస్సులు కూడా ఇప్పుడు ఇచ్చేసినాం. అంతకుముందు బస్ ఫ్రీ పెట్టినా ఇప్పుడు దాదాపుగా ప్రతి మండలానికి ఒక బస్సు ఇచ్చేస్తున్నాం. పవర్ ప్లాంట్లు కానీ, తర్వాత గ్యాస్ గోదాం, మన ఏమంటారు పెట్రోల్ బంకులు, ఇలాంటివన్నీ కూడా ఉమెన్ గ్రూప్స్కి ఇచ్చేస్తాను. వాళ్ళ బిజినెస్లు చాలామంది బిజినెస్ అంటే ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదుగుతూ ఉన్నారు, అది మాకు చాలా సంతోషం. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్వాలిటీగా ఉండాలని యూనిఫామ్ కాడ నుంచి మొదలు పెడితే వాళ్ళ డైట్ కాడ నుంచి, డైట్ ఛార్జెస్ కానీ, తర్వాత కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచడము, తర్వాత స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా పెంచడం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా ఇంటర్ వాళ్ళకు పెట్టి బయట వెళ్ళకుండా అంతా గవర్నమెంట్ నుంచే అన్నీ చూసుకుంటా ఉన్నాం. కాబట్టి నాకు సంతోషం ఏంటంటే ఇప్పుడు మీరు ములుగు అంటే మాది ములుగు నిజంగా అడవి, రాష్ట్రంలో హైయెస్ట్ ఫారెస్ట్ ఉన్నది కూడా రాష్ట్రానికి ఊపిరితిత్తు ఎక్కడ అంటే ములుగు అని ఈ మధ్యలో ఒక పేపర్ రాసింది. అక్కడ మీరు ట్రైబ్స్ ఉంటారు కాబట్టి వాస్తవంగా ఎడ్యుకేషన్ తక్కువ ఉండే. మేము లాస్ట్ ఇయర్ ఒక ఓత్ లాగా తీసుకున్నాం మా అధికారులు, మేము ఈసారి మనం ఫస్ట్ రావాలని. 10th లో ఈసారి హైదరాబాద్ లాస్ట్ వచ్చింది, అడవి మా ములుగు జిల్లా ఫస్ట్ వచ్చింది.